సో, ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ నార్మల్‌గా పాస్ చేసినప్పుడు మన ఔటర్ లేయర్‌కి ఉండిపోతది కాబట్టి కొంతమంది ప్రాపర్‌గా క్లీన్ చేయకపోవడం అలా ఉంటది. దానివల్ల బయట స్కిన్‌కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఇష్యూస్ ఉంటాయా? ఉంటాయండి. నార్మల్‌గా వీళ్ళేం చేస్తుంటారు, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ యూజ్ హ్మ్. చేసి అక్కడ మంటగా అనిపించినా, లేదంటే దురదగా అనిపించా గూడా కెమికల్స్ ఉన్న సోప్స్ కానీ, హ్మ్. క్రీమ్స్ కానీ యూజ్ అవును. చేస్తుంటారు. వాళ్ళు దాని ద్వారా ఏమవుతుంది, జస్ట్ వాళ్ళకి టెంపరరీ రిలీఫ్ అయితే ఉంటది ప్రెజెంట్ అయితే. ఓకే. బట్ ఇలా లాంగ్ టర్మ్‌గా యూజ్ చేయడం వల్ల ఆ స్కిన్ మొత్తం ఎక్స్‌కోరియేట్ అయిపోతూ ఉంటుంది. అంటే రెడ్‌గా అయిపోతూ హ్మ్. వాచినట్టు అయిపోవడం గానివ్వండి, ఓకే. లేదంటే వాళ్ళు ఒకవేళ ఇంటర్‌కోర్స్ పెయిన్‌ఫుల్‌గా రావడం, పీరియడ్ హ్మ్. టైమ్‌లో హెవీగా బ్లీడింగ్ అవ్వడం, ఆ ఇన్ఫెక్షన్ ఇంకా లోపలికి స్ప్రెడ్ అవ్వడం, వెజైనా దాకా పాస్ అవ్వడం, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవ్వడం, ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల. ఓకే. సో, వీళ్ళందరికీ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాటర్ రెగ్యులర్‌గా తీసుకుంటూ, రిపీటెడ్‌గా యూరిన్ పాస్ చేస్తూ, జస్ట్ వాటర్‌తోనే క్లీన్ చేసుకొని ఉండడం మంచిది. హ్మ్. ఓకే. దాంతో పాటు అక్కడ తడి లేకుండా చూసుకుంటుండాలి. హ్మ్. ఎప్పటికప్పుడు డ్రైగా మెయింటైన్ చేస్తున్నట్టయితే, ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువుంటాయి. ఓకే. సో, ఇంకా దాంతో పాటు ప్రాపర్‌గా కోర్స్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ రాకుండా హ్మ్. ఏదైతే డ్యామేజ్ ఉంటుందో, ఆ డ్యామేజ్ గూడా వాళ్ళు రికవర్ చేసుకోవచ్చు మళ్ళీ. హ్మ్. మెయిన్‌గా ఇలాంటి యాంటీబయాటిక్స్ కానీ, లేదంటే ఈ కెమికల్స్ కానీ, ఇవన్నీ టెంపరరీ రిలీఫ్ మాత్రమే ఇస్తాయి. హ్మ్. సో, ఇలా యూజ్ చేస్తే కూడా వాళ్ళకి వితిన్ 1 మంత్‌లోనో, లేదంటే 3 మంత్స్‌కో మళ్ళీ రిపీటెడ్‌గా ఇన్ఫెక్షన్స్ కనిపిస్తుంటాయి. ఇలా చాలా మంది నా రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్‌తో దీన్ని రిపీటెడ్ యూటీఐస్ అని కామన్‌గా అంటుంటాం ఓకే. మనం. బట్ ఇలాంటి వారికి ఏం చెప్తా అంటే ఫస్ట్ టైమ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడే హ్మ్. హోమియోపతి స్టార్ట్ చేయడం మంచిది. ఓకే. రిపీటెడ్ ఉన్న వాళ్ళు కూడా హోమియోపతి మంచిగా యూజ్ చేయొచ్చు. హ్మ్. ఏ విధంగా అంటే, ఆ ఫస్ట్ టైమ్ ఏదైతే ఇన్ఫెక్షన్ అటాక్ అయ్యుంటారో వాళ్ళకి, ఆ ఇన్ఫెక్షన్ కంప్లీట్‌గా తగ్గేలాగా, ఆ సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయో, హ్మ్. ఫ్రీక్వెంట్‌గా పాస్ చేయడం, మంట రావడం కానీ, డ్రాప్స్‌గా రావడం, అక్కడ ప్రైవేట్ పార్ట్ రీజియన్‌లో మంట గానీ, హ్మ్. దురద గానీ, ఇవన్నీ కూడా సింప్టమ్స్ తగ్గుతాయి. ఓకే. సింప్టమ్స్ తగ్గి వాళ్ళకి ఏదైతే డ్యామేజ్ జరుగుంటుందో ఇంటర్నల్‌గా, హ్మ్. ఆ డ్యామేజ్ మళ్ళీ నేచురల్‌గా హీల్ అయ్యేలాగా మెడిసిన్స్ ఇస్తాం. ఓకే. ఇంకా ఇన్ఫెక్షన్ ఫర్దర్‌గా స్ప్రెడ్ అవ్వకుండా, మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా ప్రివెంటివ్‌గా కూడా మెడిసిన్స్ ఇస్తాం. హ్మ్. సో, దీని ద్వారా వాళ్ళకేమవుతుంది, కంప్లీట్ కోర్స్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏది ఉండవు. ప్రాపర్ టైమ్‌లోనే ఆ ఇన్ఫెక్షన్ కంప్లీట్‌గా తగ్గి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది. ఓకే. సపోజ్ ఇన్ కేస్ రిపీటెడ్‌గా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏవైనా హ్మ్. ఉన్నాయనుకోండి, ఐ మీన్ యూటీఐస్ ఇవన్నీ. వాళ్ళకెలా ట్రీట్ చేస్తామంటే, వాళ్ళ రిపీటెడ్ అటాక్స్ ఏ విధంగా ఉన్నాయి? మంత్లీ వస్తుందా? లేదంటే 10 డేస్‌కలా వస్తుందా? హ్మ్. రిపీటెడ్ ఎపిసోడ్స్ ఏ విధంగా ఉన్నాయి? ఓకే. ఇంకా సింప్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆ డ్యామేజ్ అనేది ఇంటర్నల్‌గా ఎంతవరకు పాస్ ఆన్ అయింది? హ్మ్. బ్లాడర్ వరకే ఉందా? అంతకంటే ఎక్కువగా స్ప్రెడ్ అయిందా ఇన్ఫెక్షన్స్ హ్మ్. ఏదైనా ఉన్నాయి కూడా, అది కూడా చెక్ చేసి దాని పరంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఓకే. ఆ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ తగ్గేలాగా, ఆ డ్యామేజ్ మళ్ళీ వాళ్ళు రికవర్ చేసుకునేలాగా, హెల్తీగా లైఫ్ లీడ్ చేసేలాగా, హ్మ్. ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్‌లో రాకుండా కూడా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఓకే. ప్రాపర్ కోర్స్ తీసుకున్నట్టయితే ఆ రిపీటెడ్ ఎపిసోడ్‌ని తగ్గించొచ్చు. దాంతో పాటు కంప్లీట్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గించుకోవచ్చు.